నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి రెఫరెన్స్ ఇస్తున్నాను. 100% అండి. ఎస్, ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. లేదు అన్నది నాకు రెఫరెన్స్. దీని మీద ఆయన క్లారిటీ ఏమని చెప్పాలి? ఆదాము నుంచి యేసు ప్రభువుకు రక్తం వచ్చింది. అసలు ఆయన డాక్టర్ ఏంటండి, చూడండి, యేసు మన పాపముల కోసం మరణించలేదనంటే టీచింగ్ చేస్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి ఇది వీడియో చూడండి. ఎంత అమాయకత్వం అంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకుంటే ఏం రావాలి? మొదటి మరణం రావాలా, రెండో మరణం రావాలా? రెండో మరణం రావాలి. సో మన పాపాలు వేసుకోవటం వల్ల ఆయనకు మరణం తెలుసుమా? కానీ యేసు మూడో దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. మరి లోక పాపాలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల మన పాపాలు మాను మీద మోసాడంటే అర్థం ధర్మశాస్త్రం ప్రకారంగా పాప పరిహారం కోసం నిర్దోషమైన గొర్రె పిల్ల లేదా పశువు మీద జనుడు తమ చేతులుంచి మా పాపములు దీని మీద మోపుచున్నామని చెప్పి బలిగా సమర్పిస్తారు. ఆ పోలిక ప్రకారం యేసు లోక పాపమును మోసుకుని పోయి దేవుని